చూపించుంటాయా? ఖచ్చితంగా 100 విజయాల్లో 100 పాయింట్లు అది కూడా ఉంటది. ఒక ఓటమికి 100 కారణాలుంటాయి. ఒక గెలుపుకి 100 కారణాలుంటాయి. హ్మ్. ఆ గెలుపులో ఇది కూడా ఒక పార్శ్వం అవ్వచ్చు. హ్మ్. ఖచ్చితంగా. కలిసొచ్చింది రాహుల్ గాంధీ వల్ల. అధికారంలో భారతీయ జనతా పార్టీ ఉన్నా, ఈ ఉప ఎన్నికల్లో ఈ ఫలితాల తర్వాత నైతికంగా అయితే ఓటమి పాలయ్యింది అనేది వీళ్ళ విమర్శ. ఎలా చూడాలి? అయి మాట్లాడుతూనే ఉంటారు. ఇప్పుడు హ్మ్. ఒకసారి మొన్న ఓడిపోయింది ఫర్ ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీ. ఏమంటది? భారతదేశ చరిత్రలో ఏంటంటే 99 మార్కులు వచ్చినోడు 240 మార్కులు వచ్చినోడిని ఎక్కిరించడం. హ్మ్. అంతే కదా! అవును. ఇది ఓడిపోయింది. రేపు పొద్దున ఇప్పుడు మొన్న ఉంది 4 రాష్ట్రాల్లో వాళ్ళు గెలిచారు. అంతకుముందు 4 రాష్ట్రాల్లో ఓడిపోయారు కదా! 2018లో మహారాష్ట్ర మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, హ్మ్. రాజస్థాన్ ఇయన్నీ ఓడిపోయారు కదా! హ్మ్. మరి ఓడిపోయినటువంటి వాళ్ళు తర్వాత అధికారంలోకి వచ్చారుగా. హ్మ్. గెలుపు ఓటములు అనేటువంటిది ఏరియాస్‌ని బేస్ మీద ఉంటది. హ్మ్. ఇంకోటి ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ఏం కాదు. కాదు. 5 ఏళ్ల దాకా అయితే హ్మ్. ఏం లేదు. హ్మ్. ఈ లోపు రోజుకు ఒక్కొక్క రకరకమైనటువంటి డ్రామాలు నడుస్తా ఉంటాయి. హ్మ్. ఇంకోటి రేపు పొద్దున్న నాకు తెలిసి మహారాష్ట్రలోనూ ఓడతారు. హ్మ్. ఉత్తరప్రదేశ్‌లో కూడా ఓడేటటువంటి పరిస్థితి తేవాలన్నదే వీళ్ళ ప్లానింగ్. ఏంటంటే ఇదొక సైకలాజికల్ గేమ్. హ్మ్. అయిపోయింది బీజేపీ పని, అయిపోయింది బీజేపీ పని అని చెప్పేటటువంటిది. హ్మ్. అది ఒక సైకలాజికల్‌గా గేమ్ అంటే నడుపుతున్నారు. ఒకటి అందులో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కూడా 2 సీట్లైనా కోల్పోవడం అంటే ఇప్పుడు మీరన్నట్టు రేపు మహారాష్ట్ర ఎన్నికలు